చూద్దాం వాళ్ళ ఆలోచన ఏందో, వాళ్ళ ఆలోచన చూస్తే మనం చెప్పచ్చు, కామెంట్ చేయొచ్చు. మరి తయారు చేస్తున్నారు కొత్తగా ఏమన్నా. అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడి నుంచి ఫస్ట్ తెలుసుకోవాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది. అందుకే నేను భాగ్యనగర్ అప్పీల్ చేస్తా ఉన్నాను. అసదుద్దీన్ ఓవైసీ ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి ఆలోచించుకోవాలి, కొంచెం సిగ్గుండాలి, అక్కలు ఉండాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన అభ్యర్థి, ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలే నేను హిందూస్థాన్ అనే పదం వాడన్నాడు. దాన్ని ఖండించే దమ్ము లేని వ్యక్తి. మరి దేశద్రోహి సంబంధించి ఏమో దేశద్రోహి. ఆయన భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా అడ్డుకున్నాము. ఎంఏ పార్టీకి భారతీయ జనతా పార్టీ అడ్డుకునేటువంటి స్థాయి లేదు, ఆ ధైర్యం లేదు. వాళ్ళ దేశద్రోహ పందాన్ని ఎట్టుకొని అడ్డుకుంటాం మేము. ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని చీల్చే విధంగా, కులాల పేరుతో చీల్చే విధంగా వాళ్ళ చేతుల వ్యవహారాన్ని ఎట్టుకొని అడ్డుకుంటాం. ఎంఏ పార్టీ కేవలము ఓల్సిటీ పరిమితమైంది, అక్కడక్కడ గెలుస్తున్నది. నెక్స్ట్ టైం ఎక్కడ గెలవకుండా చేస్తున్నాం. సమాజంలో గొడవటము, హిందూ వ్యతిరేక విధానం అవలంబించడము, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేయడము. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎందుకు మరి అసలు వేసి హైదరాబాద్ లో మొత్తం సీట్లకు అభ్యర్థులు వాళ్ళకు. హైదరాబాద్ లో కేవలం 50 ఎందుకు పోటీ చేసింది. హైదరాబాద్ లో వీకెనాడు దేశం మొత్తం బిక్తారా, దేశం మొత్తం పోతారా? ఎందుకు ఎందుకు పోటీ చేయాలి హైదరాబాద్ లో? సంవత్సరంలో హైదరాబాద్ పేరు భాగ్యనగర్ గా ఉన్నది.